సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 17వ తారీఖు లగాయితూ మే 23వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. కర్కాటక రాశి వారికి ఈ వారం గ్రహస్థితి మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. ఈ వారంలో ఏర్పడ్డటువంటి కాలసర్ప దోషము అష్టమ రాహువు 2వ స్థానమందు ఉండేటువంటి కేతువుతోటి ఏర్పడుతూ ఉన్నది. అంతేకాకుండా లాభమందు రవి బుధుల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. చంద్రుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉన్నది. కాబట్టి ఈ వారంలో జరిగేటువంటి విషయాలన్నీ కూడా మాట వల్ల వచ్చేటువంటి సమస్యలతోనే ముడిపడి ఉంటాయి. ఎవరితో మాట్లాడినా తప్పు వస్తూ ఉంటుంది, వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అలాగే మీరు ఎవరితోనైనా చాలా స్నేహపూరితంగా మాట్లాడి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దామని వెళ్ళినా కూడా అవతల పక్క నుండి మీకు వ్యతిరేకమైనటువంటి స్పందనలే వస్తాయి, కానీ మిమ్మల్ని అర్థం చేసుకునేటువంటి భావన వారికి ఉండదు. ఎదుటివారికి మీరు ఎంతో సహాయం చేద్దామనేటువంటి గుణాన్ని ప్రదర్శించినప్పటికీ వాళ్ళు మిమ్మల్ని తప్పుగానే అర్థం చేసుకుంటారు, మిమ్మల్ని నమ్మకుండా ఉంటారు. ఇది ప్రధానమైనటువంటి ఇబ్బంది. ఈ అష్టమరాహువు 2వ స్థానంలో ఉండే కేతువుతోటి ఏర్పడ్డటువంటి ఈ కాలసర్పదోషమందు ఆకస్మికమైనటువంటి విషయాలు జరుగుతాయి. అంటే ప్రతిరోజు ఈ పని జరుగుతోంది కదా, సరే ఇది కూడా ఇలాగే జరిగిపోతుంది అనుకునేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అవి రివర్స్ కొడుతూ ఉంటాయి. అంటే అప్పటి వరకు ప్రతిరోజు ఎవరో వచ్చి మిమ్మల్ని బండి మీద ఎక్కించుకుని వెళుతూ ఉంటారు, దానివల్ల మీకు శ్రమ తెలియదు. సడన్గా ఈ వారంలో వాడు రావడం మానేస్తాడు, మీకు మీరుగానే ఏ ఆఫీసులకో బయటకో ఎక్కడికో వెళ్ళవలసి వస్తుంది. ఇలా అప్పటి వరకు ఇది జరుగుతుంది అనుకున్నది జరగదు. డబ్బులు ఇస్తాడు అనుకుంటారు, ఇవ్వరు. లేదు అగ్రిమెంట్ అవుతుంది అనుకుంటారు, అవ్వదు. లేదు మనం ఇక్కడికి వెళ్ళిపోతాం కదా అనుకుంటారు, అవ్వదు. కాబట్టి ప్రతి విషయంలోనూ మీరు అరగంట ముందు ఉండాలి. అప్పటికప్పుడు ఏ నిర్ణయం తీసుకోలేరు. కాబట్టి ఫలానా ఇంటర్వ్యూకి వెళ్ళాలి, మనల్ని వాడు ఎవడో వచ్చి తీసుకెళ్తా అన్నాడు కదా, వెయిట్ చేద్దామని ఉండిపోతే వాడు రాడు, మీరు అలాగే ఉండిపోతారు. కాబట్టి మీ స్వశక్తిని నమ్ముకుని ముందుకు వెళ్ళండి. ఈ వారంలో ఎవరిని నమ్మకండి, అందరూ మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి గ్రే కలర్ అంటే ఈ పొగరంగు అంటారే, నలుపు రంగు వస్త్రములు లేదా పొగరంగు, గ్రే కలర్ ఇటువంటి వాటికి సంబంధించినటువంటి వస్త్రధారణ చేసేటువంటి వారు ఎల్లరూ మీకు వ్యతిరేకంగానే పనిచేస్తారు. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ వారంలో ఎక్కడైనా బూడిద గుమ్మడికాయ కనబడింది అంటే మీకు ఏదో సమస్య వస్తుంది, అది కూడా ఒక బండ గుర్తుగా గుర్తుపెట్టుకోండి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికి గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి సింహరాశి.